మరి నారచీరలతో మునివేషంతో రాముడు వస్తే ఉంగరం ఎక్కడిది? సన్యాసులు ఉంగరం పెట్టుకుంటారా? మునులు ఉంగరం. మరి ఇదెక్కడిదయ్యా? ఇన్ని సందేహాలకు సమాధానం ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి రామకథలో. వాటన్నిటిని కూడా సమాధాన పరుచుకుంటూ మనం ఈ రామకథలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. అందరికీ తెలిసిన కథ అయినా ఈ సాప్తాహిక జ్ఞాన యజ్ఞంలో ముఖ్య ఉద్దేశం రామచరిత్ర ధర్మమయం అని నిరూపించుకోవడమే. అమ్మవారిని వదిలిపెట్టినాడు చివరి దశలో అన్నారు. ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్పుకుంటూ ఉన్నాం. రామచంద్రమూర్తి వారు పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సమయం అది. ఆయన 9 మంది గూఢాచారులను పెట్టుకున్నాడు. రాజు యొక్క లక్షణం. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, పరిపాలన ఎట్లా ఉన్నది, ఇదంతా కూడా సమాచారం తీసుకుంటూ ఉంటారు రాజులు. అది పరిపాలనలో ఒక భాగం. విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, మంగళుడు, కులుడు, సురాజీ, కాళీయ, భద్ర, దంతకర్ణ, సుమాగధ వీళ్ళు రామచంద్రమూర్తి వారికి చాలా ఆప్తులైనటువంటి గూఢాచారులు. అప్పుడప్పుడు వీళ్ళందరినీ కూడా ప్రతిరోజు 2 రోజులకోసారి 3 రోజులకోసారి పిలుచుకొని చక్కగా సమావేశం ఏర్పాటు చేసి ఏం జరుగుతున్నది, ప్రజల అభిప్రాయం ఏమిటి, ప్రజలకు కావలసినదేమిటి, ఎప్పటిదప్పుడు కూడా రిపోర్టు తెప్పించుకునేవాడు రాముడు. రామరాజ్యం అంటే అది. ఆకలి ఎప్పుడవుతున్నది అని అడగాల్సినటువంటి అవసరం లేదు. బిడ్డకు తల్లే పెడుతుంది. ఇది ప్రభువు చేయాల్సిన పని. ఇది ప్రజా పరిపాలన. ఇప్పుడు అప్లికేషన్లో పట్టుకొని తిరిగినా దిక్కు లేదు. అసలు ఉన్నదే ప్రజాసేవ కోసం. సేవకుడిగా ఉన్నవాడివి ఒక పెత్తనంలాగా చెలాయించడం అది రాజధర్మం కాదు. ఇక్కడ చూడండి ఈ చరిత్ర. ఇప్పటికీ రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలని స్లోగన్లు ఇస్తూ ఉన్నారు. కానీ స్లోగన్ల మట్టికే మిగిలిపోయింది, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఎందుకు? చిత్తశుద్ధి లేదు నాయకుల దగ్గర, కమిట్మెంట్ లేదు నాయకుల దగ్గర. నేను ఒక సేవకుణ్ణి అనేటువంటి భావం ప్రతి నిమిషం ఆయన మనసుకి కొడుతూ ఉంటే, నేను ఒక సర్వెంట్ రా, నాకు జీతం ఇచ్చి పెట్టుకున్నారు, శాలరీలు వస్తున్నాయా, ఈ భావం ఉన్నప్పుడు అది రామరాజ్యంగా మారుతుంది. ఏమనుకుంటున్నారు పరిపాలన గురించి చెప్పేటువంటి సందర్భంలో కూడా పెట్టుకునే వ్యక్తుల్ని పరమ ఆప్తుల్ని పెట్టుకోవాలి. కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకుంటారు. ఎవరిని పెట్టుకుంటారు? భజన చేసే వాళ్ళని పెట్టుకుంటారు చుట్టూ. దానివల్లనే కొంప మునుగుతుంది. ఉన్నది ఉన్నట్టు, నిజంగా వాడి యొక్క ఉన్నతి కోరేవాడు ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. కానీ వీడికి నచ్చదు. అక్కడే కర్మ. రామచంద్రమూర్తి వారు వీళ్ళందరినీ పిలిచి నిష్కర్షగా చెప్పండి, నేను రాజు అనేటువంటి భావంతో, అయ్యో చెప్పితే ఏమైనా అనుకుంటాడేమో అనేటువంటి మొహమాటంతో ఏమీ లేకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ సత్యం నా ముందు చెప్పండి. అప్పుడే కదా మంచి పరిపాలన. మన దగ్గర ఏమైనా లోటుపాట్లుంటే సవరించుకోగలం. ఇక ప్రతిరోజు భజన చేస్తే ఇంకేమున్నది? అప్పుడు ఆ గూఢాచారుల్లో భద్రుడనేవాడు, మహారాజా రామచంద్ర ప్రభో, ప్రజలందరి మధ్యలో ఒక్క 3 విషయాలు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారండి అయోధ్యలో. మంచి విషయాలేనా? ఒక 2 మంచి విషయాలు ఉన్నాయి, ఒక్కటి మాత్రం కొంచెం. అన్ని విషయాలు చెప్పవయ్యా, అన్ని విషయాలు చెప్పు. అయ్యా
ఎవరూ చేయనటువంటి, ఇంతవరకు కూడా చరిత్రలో జరగనటువంటి సముద్రం పైన వంతెన కట్టుకొని మీరు రావణాసుడి యొక్క సంహారం చేసినారే, అది ఇప్పటికీ కూడా మర్చిపోకుండా చెప్పుకుంటున్నారయ్యా. మా ప్రభు ఇంత గొప్ప చరిత్రకారుడు, చరిత్ర పురుషుడు అని చెప్పి. ఇంకొకటి ప్రధానంగా ప్రజల మధ్యలో చెప్పబడుతున్నటువంటి మాట, ప్రభు అయినప్పటికీ కూడా, సర్వసమర్థుడైనప్పటికీ కూడా వానరులతో స్నేహం చేసి వాళ్లతో మమేకమైపోయి శత్రువు యొక్క సంహారం చేసి ధర్మాన్ని స్థాపన చేసినాడే, అందరినీ కలుపుకొని పోయేవాడయ్యా మా రామయ్య. బాగానే ఉంది. అసలు విషయం చెప్పరా అబ్బాయి, అసలు విషయం. రావణాసుని చేత అపహరితమైన తర్వాత కూడా ఆ సీతమ్మను ఇంకా స్వీకరించి ఉన్నాడయ్యా మా రాముడు. ఇది కాస్త మాకు ఆలోచించేటువంటి విషయంగా మారిపోతూ ఉన్నది. మనం కూడా అట్లాంటి సన్నివేశం వస్తే అట్లాగే వ్యవహరించాలా అని కొంచెం నిదానంగా చెప్పాడు ఆయన. సమావేశం పూర్తయిపోయింది, వెళ్ళిపోయినారు. రామచంద్రమూర్తి వారు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజల మధ్యలో ఒక మాట వినబడ్డది. సరే, 2 మంచి మాటలు అయిపోయినాయి, పొగడ్తలు ఓకే. ఆ మాట అంటే తన ప్రభుత్వం పైన, తన పైన ఒక అపవాదులాగా వినబడ్డది. కాబట్టి అపవాదును తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఒక సత్పురుషుడి యొక్క లక్షణం ఏమిటంటే, డబ్బు పోయినా పర్వాలేదు, తన ప్రవర్తన, తన క్యారెక్టర్ పైన మచ్చ రాకుండా చేసుకోవాలి. ఇది సత్పురుషుడి యొక్క లక్షణం. మాట వచ్చినా పర్వాలేదు, అసలు వస్తే పర్వాలేదు అనుకునేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి లోకంలో. రాముడి యొక్క ప్రవర్తన శైలి చూడండి. ఆలోచించినాడు. అంటే చూడండి, ఈ గాసిప్స్ అనేటువంటివి ఆ కాలం నుంచే ఉన్నాయి. ఈ రూమర్స్, ఈ మీడియా ప్రచారాలు, ఎంత మంచి చేసినా ప్రజల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి మాటలు వినబడతాయి అనడానికి ఇదొక ఉదాహరణగా కనబడుతూ ఉన్నది. ఆలోచించి తన తమ్ములను పిలిచాడు. లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి పిలిచి సమావేశం పెట్టాడు. ఈ సమావేశంలో నరేశ్వరాహ కూర్చున్నది తమ్ములు. కానీ మాట్లాడేటప్పుడు ఓ తమ్ములారా, సోదరులారా అనే మాట మాట్లాడకుండా నరేశ్వరాహ, ఓ రాజులారా, ప్రోటోకాల్. ఈ సమావేశము అథెంటిక్గా, అధికారికంగా జరుగుతున్నది అని చెప్పడమే ఇది. వాళ్ళకి కొన్ని ప్రాంతాలు ఇచ్చి చూసుకోండిరా అన్నాడు. కాబట్టి ఇప్పుడు అయోధ్య పరిపాలనలో రామచంద్రమూర్తి వారికి సహాయం చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ భాగంగా ఉన్న సోదరులతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తన సోదరులతో కాదు, రిలేషన్షిప్ కాదు ఇక్కడ. నరేశ్వరాహ, రాజులారా, అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి నా పైన ఇట్లాంటి మాట వినబడ్డది. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకోదలిచినాను అని చెప్పి సీతమ్మను వదిలిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. చూడండి, రాజుకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే, ఆయన వ్యక్తిగతమండి. వ్యక్తిగతమే అయితే రామచంద్రమూర్తి వారు అమ్మవారిని వదిలిపెట్టాల్సిన అవసరమే లేదు. తన ఫ్యామిలీ మ్యాటర్గా ఆయన భావించినట్టయితే, భర్తగా ఆయనకు విశ్వాసం లేదా, తన భార్య మీద నమ్మకం లేదా? కాబట్టి కుటుంబ విషయంగా ఆలోచించడం లేదు ఆయన. కుటుంబ విషయంగా ఎప్పుడు ఆలోచించాలి? ఆయన ఒక కుటుంబానికే పరిమితమైనప్పుడు కుటుంబ విషయంగా ఆలోచించాలి. కానీ అయోధ్య మొత్తం కుటుంబంగా భావన చేసినప్పుడు, ప్రజలందరూ కుటుంబ సభ్యులు అనేటువంటి భావన చేసినప్పుడు,
మహారాజు ఖచ్చితంగా తన పర్సనల్ లైఫ్ కూడా ప్రజా జీవనంతో ముడిపడి ఉన్నట్టే. కాబట్టి మేము అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నాము, మా పర్సనల్ మా ఇష్టం అండి, కుదరదు. యు మస్ట్ బి ఐడియల్, యూ షుడ్ రోల్ పర్సన్. నువ్వు ఖచ్చితంగా ఒక ఆదర్శ వ్యక్తిత్వం కలిగి ఉండాల్సిందే ఆ స్థానంలో ఉన్న, లేకుంటే దిగిపో. ప్రజలకి అసలు రాజు అనేటువంటి శబ్దంలో రంజయతీతి రాజా అని చెప్పినారు. దిలీప చక్రవర్తిని వర్ణిస్తూ రఘువంశంలో కాళిదాస మహాకవి ఒక మాట అన్నాడు, రాజు తండ్రితో సమానంగా ఉన్నాడయ్యా. ఎందుకు తండ్రితో పోల్చినారయ్యా అంటే చెప్పినాడు, క్రమశిక్షణ నేర్పేవాడు తండ్రి. తల్లి ప్రేమిస్తుంది, కానీ క్రమశిక్షణ పెట్టే దగ్గర తండ్రి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రేమలో దండించడం కానీ శిక్షించడం కానీ కొంచెం కష్టం. పోషణ, రక్షణ, క్రమశిక్షణ, ఇవి మూడు నేర్పేటువంటి బాధ్యత తండ్రి స్థానంలో ఉన్నవాడికి ఉంటుంది. ఈ బాధ్యత ప్రజలందరూ నా పిల్లవాళ్ళు అని చెప్పి ఆ స్థానంలో నువ్వు అందుకోసమే కూర్చున్నది. కాబట్టి ఇప్పుడు బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి లేదు. అందుకే ఆ ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్టుగా వచ్చినటువంటి తనపైన వచ్చినటువంటి రాజుపైన వచ్చినటువంటి మచ్చగా భావన చేసి అమ్మవారిని, లక్ష్మణ, వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర వదిలిపెట్టిరారా అని చెప్పి పంపించాడు. అంటే ఈ సన్నివేశం ఏం చెబుతున్నది అంటే, పరిపాలనా విభాగంలో ఉన్న వాళ్ళం ఎంత జాగ్రత్తగా తన ప్రవర్తన మలుచుకోవాలి. ఒక్క మాట కూడా తన వైపు రాకుండా తన ప్రవర్తన విధానం ఉండగలగాలి. లక్ష్మణుడు సీతమ్మను తీసుకొని బయలుదేరారు. వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టినటువంటి సందర్భంలో అసలు విషయం అప్పుడు లక్ష్మణ స్వామి అమ్మవారికి చెప్పినారు. అప్పటికే సీతమ్మ గర్భాన్ని ధరించి ఉన్నది. బాగా ఆలోచిస్తే ఇది భగవత్ ప్రణాళికగానే కనబడుతున్నది. కారణం ఏమిటంటే, రామరాజ్యంలో రాముడు పట్టాభిషేకం తర్వాత జరిగినటువంటి సన్నివేశం ఇది. ఎప్పుడు జరిగింది? ఇది జరిగినటువంటి 15 లేదా 20 ఏళ్ల మధ్యలో రామ అవతారం ముగిసింది. ఈ సన్నివేశం జరిగిన 15-20 సంవత్సరాల తర్వాత రామ అవతారమే సుసంపన్నమైపోయింది. అంటే ఇది ఎప్పుడు జరిగినట్టు ఈ సన్నివేశం? రాముడు పట్టాభిషేకం తర్వాత రామ అవతారాన్ని సుసంపన్నం చేద్దామనుకునేటువంటి ఆ పరిసర సమీప సమయంలో జరిగిన సంఘటన ఇది. రాముడు ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినాడు? 10 వర్ష సహస్రాని 10 వర్ష శతాని చ 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినాడు అని చెప్పి స్టేట్మెంట్ ఉన్నది. అంటే ఇప్పుడు ఈ సన్నివేశం ఎప్పుడు జరిగినట్టు లెక్క. సీతమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు వదిలిపెట్టినాడు. ఆ పిల్లవాళ్ళకి 13 ఏళ్ళు 12 ఏళ్ల వయసులో వాల్మీకి మహర్షి రామాయణం చెప్పినాడు. ఆ 12 ఏళ్ల వయసులోనే వాళ్ళు అయోధ్యకు వెళ్ళి రామప్రభువు దగ్గర రామ కథ తర్వాత జరిగిందేమున్నది, ఒక 1-2 ఇయర్స్లో అవతారం సుసంపన్నం. అంటే బాగా ఆలోచిస్తే 14 ఏళ్ళు, అంటే 10,000 సంవత్సరాల చివర దశలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. 10,000 సంవత్సరాల వరకు గాసిప్స్ లేవా మరి? ఇట్లాంటివి ప్రజల మధ్యలో వినబల్లేదా? లేదు, రాలేదు. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది? భగవత్ ప్రణాళికలో ఒక సన్నివేశం జరగాలంటే దానికి తగ్గట్టుగా ఒక రూపకల్పన జరిగిపోతుంది ఆటోమేటిక్గా. మనం అనుకుంటాం మనం చేసినాము అని చెప్పి. ఎవరో ఒక సామాన్యమైన వ్యక్తి చెబితే వదిలిపెట్టినాడు. వ్యక్తులు కారకులే కాదు. సుఖస్య దుఃఖస్య న కోపిదాత పరో దతాతీతి కుబుద్ధిరేష. సుఖం ఇవ్వడానికి కానీ దుఃఖం ఇవ్వడానికి కానీ వ్యక్తులు కారకులు కాదు. ఇవ్వడానికి
ఒక పోస్ట్ మ్యాన్ కావాలి కాబట్టి, మన కర్మ ఫలితం ఇవ్వడానికి ఒక వ్యక్తి ద్వారా రావాలి కాబట్టి, సామాజిక జీవితంలో ఉన్నాం కాబట్టి, వ్యక్తుల ద్వారానే సుఖాలు, వ్యక్తుల ద్వారానే దుఃఖాలు జరగాలి కాబట్టి వ్యక్తులు కారకులుగా కనబడుతున్నారు. కానీ వ్యక్తులు కారకులు కాదు, నీ పురాకృత కర్మే కారణం. పోస్టు నువ్వు రాసి పెట్టుకున్నావు, పోస్ట్ మ్యాన్ ఇచ్చాడంతే, నువ్వు రాసుకున్నదే అది. కాబట్టి ఈ ఆలోచన విధానంతో ఉంటే సుఖమైన దుఃఖమైన సమానంగా స్వీకరించేటువంటి స్థిత ప్రజ్ఞ లక్షణం మనకు కనబడుతుంది. ఇక్కడ అమ్మవారిని చివరి దశలో వదిలిపెట్టినారు. కారణం, తన అవతారాన్ని తాను సుసంపన్నం చేసుకుందామని రామచంద్రమూర్తి వారు పరిపూర్ణమైన నిర్ణయం తీసుకునే వదిలిపెట్టినారు. సరే, వదిలిపెట్టినారండి. ఆ వదిలిపెట్టేటువంటి అవతారాన్ని సుసంపన్నం చేసుకుందామనుకుంటే అయోధ్యలో ఉండే అన్ని చేసుకోవచ్చు కదా. ఈ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం దాకా వెళ్లాల్సిన అవసరం ఏర్పడ్డది కథలో. అంటే చివరి దశలో సీతమ్మను సేవ చేసుకునేటువంటి భాగ్యం వాల్మీకి మహర్షికి సంప్రాప్తి ఇచ్చినాడు. ఎందుకు? ఈ రామకథకు పునాదే తను రామచంద్రమూర్తి వారిని శాపం పెట్టినానే అనేటువంటి ఒక బాధతో కదా. ఆ బాధ తొలగబడాలి అంటే నువ్వు రామున్నే స్తోత్రం చేయవయ్యా, రామకథను వర్ణించవయ్యా అని కదా బ్రహ్మగారు చెప్పింది. అట్లా రాముడి వరకు తన పరిహారం చేసుకున్నాడు. కానీ సీతమ్మకు సంబంధించిన పరిహారం సేవ ద్వారా జరిగిపోయినట్టు అయిపోయింది. ఇంకో ప్రధానమైన కారణం ఉన్నది. అమ్మవారు రాజ్య పట్టాభిషేకం జరిగిన తర్వాత చాలా సందర్భాలలో కోరిందట, స్వామి 14 ఏళ్ళు వనవాసం జరిగింది, ఆ వనవాస స్మృతులు చాలా మిగిలిపోయి ఉన్నాయ్యా మనసులో. ఎందుకంటే లౌకికంగా ఒక ఉదాహరణ ఆలోచిస్తే, ఎప్పుడు ఇంట్లోనే పడి ఉంటివి, అప్పుడప్పుడు అమెరికా, లండన్ ఓ పర్యటన చేసి వస్తే అవి స్మృతులుగా ఉంటాయా, ఉండవా? 14 ఏళ్ళు ఇప్పుడు ఫారిన్ టూర్ లాగే ఉన్నది ఇది. అట్లా భావన చేసిందండి. వనవాసం చేస్తున్నా అని భావన చేయలే సీతమ్మ. ఏదో ఒక కొత్త ప్రాంతానికి వెళ్తే ఆనందం, అందులో ప్రైవసీ, తన భర్తతో అట్లా ఆనందంగా మనం అంటే ఏ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలగాలో మన మైండ్ను మనం తయారు చేసుకోవచ్చు. కష్టం వస్తే అయ్యో కష్టం వచ్చింది, నీ వల్లనే కష్టం వచ్చింది, మీ ఇంటి వాళ్ళంతా ఇంతే, ఇట్లా కష్టపెడతారా, మా పుట్టింట్లో ఎట్లా ఒక్కరోజు ఒక్క పారాయణం ఏమో చేసిందా అంటే చూడండి, కష్టాన్ని ఎలా ఎదుర్కోగలగాలో రామ కథ నేర్పుతుంది. చాలామందికి ఆయన భగవంతుడండి, మనబోటి కష్టాలు వస్తే తెలిసేది, మనలాగా వస్తే తెలిసేది, మనలాగా ఫ్యామిలీ ఉంటే తెలిసేది అనుకునేటువంటి గొప్ప గొప్ప మేధావులం మనమంతా. అరే నీలాగే వస్తాను, నీలాగే కష్టపడతాను. ఎక్కడా రామావతారంలో తన భగవత్ విభూతిని, భగవత్ లక్షణాన్ని, భగవత్ మహిమలను, నో మిరాకిల్స్, కృష్ణ పరమాత్మలాగా కొండనెత్తినవాడు కాదు. ఒక పరిపూర్ణమైన మానవుడికి కష్టం వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలో, మానవ జాతికి ఇక్కడ మతముతో కులముతో సంబంధం లేదు, ప్రతి వారికి రామ కథ ఆదర్శమే, రామాయణం ఆదర్శమే. ఒక మనిషి ఎట్లా బతకాలో, మానవుడు ఎట్లా బతకాలో, ఒక నరుడిగా వచ్చి నారాయణుడిగా చరిత్ర ఎలా నిలబెట్టుకోగలగాలో, ఒక మానవుడిగా వచ్చి మాధవుడిగా చరిత్రను ఎలా నిలబెట్టాలో చెప్పడం కాదు, చూపించి వెళ్ళిపోయినవాడు రాముడు. చాలా మంది కబుర్లు చెప్తాం, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏదో చెప్పాలని చెప్పినాం సార్ అంటారు, ఉల్లిగడ్డ శాస్త్రుల్లాగా. హరికథలో చెప్పినారట శాస్త్రి గారు, ఉల్లిగడ్డ రజోగుణం, తినకూడదు, రజోగుణమైన కోరికలు వస్తాయి,
పాపం రాకుండా రాకుండా అదే రోజు వచ్చింది వాళ్ళ ఆవిడ. ఇంటికి పోయిన తర్వాత సాంబార్ చేసిందట. ఏమే ఉల్లిగడ్డలు లేవేమిటి అన్నాడా. ఆయనకు ప్రియమే, మీరే కదా గురుగారుగా అక్కడ చెప్పింది సభలో, అందుకే ఈ రోజు నుంచి బంద్ అన్నా. అదంతా వాళ్ళ కోసం మన కోసం. కాబట్టి లోకంలో ఇప్పుడు ప్రస్తుత వర్తమాన సమాజంలో జరుగుతున్నటువంటి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటంటే ధర్మం చెప్పడం ఎక్కువైపోయింది, ఆచరణ తక్కువైపోయింది. ప్రతి అడుగులో, ప్రతి సంఘటనలో, ప్రతి సన్నివేశంలో ధర్మాన్ని చూపించినటువంటి మహానుభావుడు రాముడు. ఇక్కడ నిజంగా పర్సనల్ ఇష్యూ అని గనక తీసుకున్నట్టయితే రాముడు సీతమ్మను వదిలిపెట్టాల్సిన అవసరమే లేదు. ధర్మం కోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేసినటువంటి చరిత్ర రామచంద్రమూర్తి వారి యొక్క చరిత్ర. ధర్మం ఎటుపోయినా పర్వాలేదు, మన ఫ్యామిలీ బాగుండాలి, మన బామ్మర్ది బాగుండాలి, మన తమ్ముడు బాగుండాలని చెప్పి ధర్మాన్ని కూడా తొంగలో తుక్కుతూ ఉన్నారు. రామకథ ఇప్పటి సమాజానికి అతి ఆవశ్యకం. ఇక్కడ సీతమ్మను వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర వదిలిపెట్టడానికి ఇంకో ప్రధానమైన కారణం ఏమిటంటే సీతమ్మనే కోరింది. ఎప్పుడు కోరింది? పట్టాభిషేకమైన తర్వాత చక్కగా సుఖమయమైనటువంటి జీవనం చేస్తున్నప్పుడు అనేక సందర్భాలలో ఆ వనవాసంలో మనం నివసిస్తున్నటువంటి సమయం రామచంద్ర చాలా ఆనందంగా గడిచిందయ్యా, చాలా స్మృతులున్నాయి, మళ్ళీ ఒక్కసారి అట్లా పోయి వస్తే బాగుండు. అప్పుడంటే అనుకోకుండా పోయిన టూర్ అది. ఏదో కైక కోరింది, ఏదో కండిషన్ వచ్చింది, పోయినాడు, కానీ పోవాలని పోయినవాడ కాదు కదా. కానీ ఇప్పుడు సీతమ్మ మనసులో ఒక కోరిక పడ్డది, ఒక్కసారన్నా మళ్ళీ అట్లా కొన్ని రోజులైనా పర్వాలేదు. ఎందుకు? అడవులను చూడడానికి కాదు. అడవులు చూడాలంటే అయోధ్యలో లేవా ఉద్యానవనాలు? ఆ కోరికలో ఇంకో మాట చెప్పింది సీతమ్మ. ఎంతో మంది మహానుభావుల మహర్షుల యొక్క దర్శనం కలిగింది, వారి యొక్క ఆశీస్సులు పొందినామే. ఆ అదృష్టం ఎప్పుడైనా లభిస్తుందా స్వామి? మన ఇంటికి రండి రండి అంటే వచ్చేవాళ్ళు ఎవరు? సద్గురువుల దగ్గరికి మనం వెళ్ళి ఆశీస్సులు పొందేటువంటి అవకాశం, అదృష్టం, అదొక అదృష్టమే. జీవితంలో అదృష్టం అని చెప్పాలంటే సద్గురువుల సేవ దొరికినటువంటి సమయం నీ జీవితంలో నువ్వు గడిపినటువంటి అదృష్ట సమయం. భగవంతుని యొక్క చరణారవిందముల యందు ఎంత సమయం గడిపినావో అది నీ జీవితంలో శుభమైన సమయం. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని వాట్సాప్లో మెసేజ్ పెడితే అది గుడ్డు కాదు. నీ మార్నింగ్ ఎప్పుడు గుడ్ అవుతుందంటే ఏ మార్నింగ్ నువ్వు భగవత్ సేవలో గడిపినావో, ఏ మార్నింగ్ నువ్వు సద్గురువుల యొక్క సేవలో గడిపినావో, ఏ మార్నింగ్ శుభమైనటువంటి సద్వాక్యాలు విన్నావో ఆ మార్నింగ్ నీ జీవితంలో గుడ్ మార్నింగ్. ఇక మనం లెక్క పెట్టాలా మన జీవితంలో మార్నింగ్లు ఎన్ని గుడ్డు నైట్లు, గుడ్డు డేలు. బాగా ఆలోచిస్తే అంతా గుడ్డే. రోజు ఖాతా రాసుకోవడం ఒక అలవాటు ఉంటుంది వ్యాపారంలో. ఎంత వచ్చింది, ఎంత పోయింది, దుకాణం మూసేటప్పుడు కొంతమంది డైరీ రాస్తారు. అంటే అలవాటు ఉన్నది, కానీ రాసే డైరీ రాయడం లేదు. అందుకే ఒక ఆయన పెట్టుకున్నాడు. ఆయన ఎవరిని? చిత్రగుప్తుని. వీళ్ళంతా రాసే బాపతులు కాదురా, ఏమైనా ఉంటే రాసుకుంటారు. ఇక్కడ ఈ రాసే డైరీ రాసేప్పుడు కూడా ఏం ఆలోచిస్తారంటే, రేపు మనం పోయిన తర్వాత మా కొడుకు ఎవడైనా ఈ డైరీ చదివితే మా నాయన గిన్ని పాపాలు చేసినాడా అంటే. అందుకే వాడు రాయడు. డైరీలో రాసేటప్పుడే కొన్ని గొప్ప గొప్ప యాక్టివిటీస్ రాసుకున్నాం. అబ్బా, కాబట్టి మనం మర్చిపోయినా అక్కడ ఒక రైటర్ ఉన్నాడు. ఆయన మెమోరీకి అసలు నిల్లే లేదు, నల్లు లేదు, ఫుల్. కాబట్టి ఇబ్బంది లేదు అక్కడ. అందుకే చూడండి, సీతమ్మ కోరింది కోరిక ఏదో సరే అది రాజధర్మం, ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం. భర్తగా భర్తృధర్మం కూడా ఉంది కదా. భర్తగా
నీకు ధర్మం లేదా? భార్యను పోషించాలి, ఎట్లా వదిలిపెడతావు? భర్త ధర్మం ఏమిటి? భార్య కోరిక తీర్చడమే. అవునా కాదా? పెళ్లి చేసుకున్నామంటే బాధ్యతాయుతంగా జీవన విధానంలో సమస్తాన్ని వదిలిపెట్టి, వంశాన్ని, గోత్రాన్ని వదిలిపెట్టి, నీ ఇంటికి, నీ ఇంటి పేరు మోయడానికి, నీ గోత్రం నిలబెట్టడానికి ఎంత త్యాగం అండి! ఒక సన్యాసి ఎంత త్యాగం చేస్తున్నాడో స్త్రీమూర్తి కూడా అంత త్యాగం చేస్తున్నట్టే లెక్క. అంతే కదా? నీ బాధ్యతను పంచుకుంటూ. కాబట్టి ఎంత, అందుకే భార్య యొక్క కోరిక తీర్చడం కూడా ధర్మమే. కానీ దానికి రాజా విధుల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం సమయం చూసుకుంటాడు కదా. ఆ సమయం ఇప్పుడు దొరికినట్టయిపోయింది రామచంద్రమూర్తి వారికి. దాన్ని ఇక్కడ ఎట్లాగో చూద్దామనుకున్నది. సరే ఉండని కొన్ని రోజులు, అవతారం సుసంపన్నం చేద్దామనుకున్నాడు, అమ్మవారి కోరిక తీర్తామనుకున్నాడు, ప్రజాభిప్రాయాన్ని గౌరవిద్దామనుకున్నాడు. ఈ మూడింటిని కలిపి సన్నివేశం ఏర్పాటైపోయింది. అది ఆ సన్నివేశంలో ఉన్నటువంటి ఇంకో కథ కూడా ఉంది. ముందే చెప్పుకున్నాం, వాల్మీకి మహర్షి కృతమైనటువంటి రామాయణం, రామకథ తెలియనిది ఎవరికీ లేదండి. నాకు తెలుసు ఆ విషయం. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళంతా రామచంద్రమూర్తి వారి మీద ఎంతో ప్రేమ అభిమానంతో వచ్చినారు, కానీ రామకథ తెలియనిది ఎవరికి ఉన్నది? కానీ ఏదో పిల్లవాడు 4 మాటలు చెప్తా అంటున్నాడు కదా రాముడి గురించి, మా రాముడి గురించి. కాబట్టి అత్యంత ప్రేమతో వచ్చి ఉన్నారు. కాబట్టే రామకథ ఎంతమంది ఏ రకంగా వర్ణన చేసినారు, రామకథ ఎక్కడెక్కడ ఉన్నది, ఆ కథ అన్నిటినీ కూడా సంగ్రహించి రామచరిత్రను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయ్యో అప్పుడే రాముడు పుట్టలేదా, ఇంకా పెళ్లి కాలేదా అనుకునేడు సుమా. ఇక్కడ సీతమ్మను త్యాగం చేసే విషయంలో ఇంకో ప్రధానమైన కారణం ఉన్నది. అది వ్యాసుల వారు రాసినటువంటిదే. అది ప్రామాణికంగా కనబడుతున్న అంశమే. సీతమ్మ పెళ్లి కాకముందు, వివాహం కాకముందు ఒక సన్నివేశం జరిగింది. అమ్మవారికి చిన్నప్పటి నుంచి ప్రకృతిని ప్రేమించేది, పశుపక్షాదుల్ని ప్రేమించేది, వాటిని పోషించేది, పెంచుకుంటూ ఉంటారు కదా. అట్లాగే అమ్మవారు మిథిలాపట్నంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక 2 చిలుకలు కనబడ్డాయి. ఆ చిలుకలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ చిలుకలు మాట్లాడుకుంటూ రాముడి గురించి గొప్పగా చెప్పినాయి. అయోధ్య పట్టణపు మహారాజు రామచంద్రమూర్తి వారు చాలా గొప్పవాడు. ఆయనకు సీతమ్మనిచ్చి పెళ్లి చేస్తే, సీతా వివాహం జరిగితే చాలా గొప్పగా ఉంటుందని మహర్షులు చాలామంది ఆశ్రమాల్లో అనుకుంటూ ఉంటున్నారు అని చెప్పి ఆ భార్యాభర్తలుగా ఉన్న ఆ పక్షి జంట, చిలుకల జంట మాట్లాడుకుంటూ ఉన్నది. ఆ మాటలు చెవిలో పడ్డాయట సీతమ్మకి. ఎవరి రాముడు? పెళ్లి కాలేదు కదా, పోనీ ఎవరో విషయం కాదు, తన విషయమే, తన మ్యారేజ్ విషయమే. కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందా, ఉండదా? చిలుకల్ని దగ్గర తీసింది, దొరకబట్టింది, మొత్తం విషయం అంతా సేకరించింది. నిజమవుతుందంటావా మీరు చెప్పే మాటలు? తప్పకుండా నిజమవుతుంది. అయితే ఆ మాట నిజమయ్యే వరకు మీరిద్దరు నా దగ్గరే ఉండండి. ఆ మాట నిజమయ్యే వరకు మీరిద్దరు మా దగ్గరే ఉండండి. లేదు లేదు, మాకు సహజ సిద్ధమైనటువంటి జీవనమే ఇష్టం, కానీ ప్రకృతి మధ్యలో తిరిగేటువంటి మా జీవనానికి ఈ 4 గోడల మధ్యలో నువ్వు పంజరాల్లో బంధిద్దామనుకుంటే కుదిరే అంశం కాదు. మా అనురాగం, మా ప్రేమ అంటే ఎప్పుడు కాని మనిషికి ఆనందమయమైన జీవితం నేచర్తో సంబంధం ఉన్నప్పుడే. నేచర్కు దూరమై నువ్వు ఎంత గొప్ప ఆర్టిఫిషియల్ నిర్మాణాలు చేసుకున్నా దాంట్లో నువ్వు ఆనందాన్ని పొందలేవు.
ఆ పక్షులు అంటూ ఉన్నాయట, చిలుకలు అంటూ ఉన్నాయట, అమ్మా మమ్మల్ని వదిలిపెట్టేసేయి, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. అక్కడ ఉన్నంత స్వేచ్ఛ మాకు ఇక్కడ దొరుకుతుందా? మాకు అప్పుడు ఆకలైనప్పుడు తింటాం, ఎగరాలనుకున్నప్పుడు ఎగురుతాం, ఏ చెట్టు దగ్గరికి పోవాలనుకుంటే ఆ చెట్టు దగ్గరికి పోతాం. నీ భవంతిలో నీ భవనంలో ఉంటే తిండి కోసం ఎదురు చూడాలి. స్వేచ్ఛ ఎక్కడిది? అంటే ఆ తల్లి అన్నది, ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరు అంటే ఆడచిలుక మాట్లాడింది. అయితే నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఉండు అంటే ఆ మొగ చిలుక అన్నదట, మా ఆవిడ గర్భవతి అండి, చిలుక గర్భాన్ని ధరించున్నప్పటికీ ఈ సమయంలో ఎట్లా అంటావమ్మా నువ్వు, కాబట్టి ఇద్దరిని వదిలిపెట్టు. లేదు లేదు, ఈ చిలక చాలా గొప్పగా మాట్లాడుతుంది కాబట్టి ఈ చిలకను నేను ఇట్లాగే ఉంచుకుంటాను అని చెప్పి ఆడచిలుక నుంచి మొగ చిలుకను పంపించిందట. ఆ మొగ చిలుకే ఇప్పుడు ఈ ప్రజల మధ్యలో సీతమ్మ గురించి మాట్లాడినటువంటి మాట ఉన్నదే, వియోగం చేసినావు కదా, కాబట్టి మీ వియోగం కూడా అక్కడ ఒక వ్యక్తిగా జన్మ జరిగింది. చూడండి, ప్రతిదానికి కాజ్ ఎఫెక్ట్ థియరీతో కర్మ సిద్ధాంతం అది. ప్రతి ఫలానికి ఒక వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఆడ చిలుక గర్భాన్ని ధరించి ఉంది కదా, అది కూడా అనుకున్నదట గర్భంలో ఉన్నప్పుడు భర్తతో ఉండడం ఏ స్త్రీ అయినా ఇష్టపడుతుంది. అందుకే చూడండి ఎంత గొప్ప ధర్మం చెప్పినారండి. ఇప్పుడేదో సైకాలజికల్గా మనం చాలా గొప్ప వాళ్ళం అనుకుంటాం. స్త్రీ గర్భాన్ని ధరిస్తే 6వ నెల నుంచి పురుషుడు ఎక్కడి కదలకూడదు. కదలకూడదంటే తీర్థయాత్రలు చేయకూడదు, కొండలు ఎక్కకూడదు, ఇవన్నీ పెట్టినారు నియమం. ఎందుకు పెట్టినారు అంటే అర్థం ఏమిటో తెలుసునా? ఎప్పుడు పని పని అని అక్కడ ఇక్కడ తిరుగుడు కాదు, పట్టుకొని ఉండి ఇక్కడ అని చెప్పడం కోసం ఒక నియమవంతమైన భార్యాభర్తలు ఇద్దరు. ఎందుకంటే అప్పుడు ఉండేటువంటి అన్యోన్యత, అనురాగం వల్ల వచ్చేటువంటి గర్భంలో ఉన్న, ఎందుకు 6వ నెల నుంచి సెన్స్ స్టార్ట్ అవుతుంది లోపల గర్భంలో. ఈ అనురాగం, ఆప్యాయత, భార్యాభర్తల మమకారం, ఇవన్నీ కూడా అక్కడ లోపల ఉండేటువంటి పిండం పైన అనేక ప్రభావం చూపుతుంది పాజిటివ్గా. ఎంత గొప్ప విచారణ ఉందండి. ఇంకా బాగా చెప్పాలంటే గడ్డం కూడా తీసేవాళ్ళు కాదు. పెద్దవాళ్ళు బాగా జాగ్రత్తగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు 6వ నెల నుంచి. ఎందుకు? ఒక మోహభావం కలగకూడదు, పవిత్రమైన భావం కలిగి ఉండాలి. గర్భము అంటే చూడండి, భగవంతుడు ఉన్నటువంటి స్థానాన్ని కూడా గర్భ ఆలయం అంటూ ఉన్నాం. అంటే అర్థం ఏమిటో తెలుసునా? ఈశ్వరుడి యొక్క చైతన్యం ప్రతి జీవుడు, మనమంతా కూడా ఈశ్వర చైతన్యమే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. భగవద్గీత శాస్త్రంలో పరమాత్మే చెప్పినాడు, నువ్వెవడో కాదురా, నా అంశనేరా, నా చైతన్యమేరా. అంటే అక్కడ మోస్తున్నది భగవత్ చైతన్యమే, మోసేంత మట్టికి. కానీ బయటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది? మాయా వశుడైపోయి వాడు వెనకాల అనుభవించాల్సిన కర్మను వాడు ఎప్పుడు నాభిచ్ఛేదనం జరుగుతున్నది కదా, అప్పుడు మళ్ళీ ఈ పోర్షన్లోకి వచ్చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రతి జీవుడు లోపల జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. మనమంతా అదే స్థితి నుంచి వచ్చేవాను. అందుకే ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లిని గర్భవతి, గర్భము అంటే అంత పవిత్రంగా. ఇక్కడ కూడా ఆ చిలుక, మరి నాకు ఈ స్థితి నుంచి నా భర్తను దూరం చేసినావు కదా, కాబట్టి ఈ స్థితిలో ఉన్నప్పుడే నువ్వు దూరం అయిపోతావు. అందుకే ఇదంతా లింక్ అయి ఉన్నది కాబట్టే కథ జరగాల్సినటువంటి సమయాన్ని సెలెక్ట్ చేసుకొని, అవతారం సుసంపన్నమయ్యే సమయం చూసుకొని, గర్భము ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ సమయంలో ఇది ఇంప్లిమెంట్ అయింది. ఇది ప్రధానమైనటువంటి కారణంగా మనకు కనబడుతున్నది.